మనం ఆల్రెడీ సంసార వృక్షం మీద ఎక్కాం. మనం ఎక్కింది చెట్టు. ఆ చెట్టు ఎలాంటిది అంటే ములగ చెట్టు. సంసార వృక్షం ఆరూఢ పతంతో నరకార్ణవే. ములగ చెట్టు అన్నది ఎలా ఉంటుందంటే ఏ క్షణమైనా అది ఇంతంతలా కొమ్మ కూడా విరిగి వస్తుంది. చింత కొమ్మ పట్టుకున్నాం అనుకోండి, చింత కొమ్మ ఎంత చిన్నది పట్టుకున్నా కూడా మనం వేళ్లాడుతూ ఉంటాం. మనం ఎంత బరువైన వాళ్ళమైనా అది విరగదు. మనం ఎక్కింది చింత కొమ్మ కాదు, ములగ కొమ్మ, ములగ చెట్టు. ములగ చెట్టు అంటే మునక్కాయలంట, డ్రమ్ స్టిక్స్. ఆ చెట్టు ఎక్కాం మనం. మేము ఎందుకు ఎక్కలేదండి అంటారు. ఎవడైతే ఈ జన్మ తీసుకున్నాడో, ఈ జన్మ ఎందుకు తీసుకుంటున్నాడు? మూడింటి కోసమే. ఎందుకండి మూడింటి కోసమే? నేను ఆత్మ తెలుసుకోవడానికి జన్మ తీసుకున్నాను అని ఎవడైనా తను మభ్యపెట్టుకుంటే తప్పమ్మా. ఎందుకంటే వాసన ఎప్పుడు వృత్తి అయిందంటే జన్మ వస్తుంది. వాసన వృత్తి కావాలి. ఏం వాసన ఉంది అంటే మనకు అనుభవించాలి అన్న వాసన ఉంది. అనుభవము ఈ మూడింటి మీదే జరుగుతుంది. ఆత్మ అనుభవం కాదు, ఆత్మ నీవే. నీవేనని తెలుసుకోవడమే అనుభవం అంటున్నాం. ఆత్మని అనుభవించడానికి వీలు లేదు. ఆత్మ నువ్వేనని తెలుసుకోవడమే ఆత్మానుభవం. ఎవడైనా ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానం అంటే అది పిచ్చి పదం. ఆత్మశాంతి ఇట్లాడిదో ఇది కూడా అట్లాడిదే. ఎవడైనా చచ్చిపోయిన వాడికి ఆత్మశాంతి కలగాలి అంటారు. ఆత్మకు అశాంతి ఉంటే కదా ఇప్పుడు శాంతి కలగాలి. అట్లాంటి కొన్ని పదాలు మనకి తెలిసి తెలియకుండానే మన లాంగ్వేజ్లో వచ్చి చేరిపోయినాయి. కాబట్టి ఆత్మజ్ఞానం మనం జన్మ వచ్చిందే అనుభవం కోసం. అనుభవించడానికి ఈషణత్రయాల వల్లనే అనుభవం వస్తుంది. ధనేషణ డబ్బులు సంపాదించంగానే నీకు హ్యాపీనెస్ ఎట్లొస్తుందో, ఎక్కడొస్తుంది అది? నీ లోపలే. నాకు ఉద్యోగం వచ్చింది, నాకు 2 లక్షల నెలకు జీతము అని ఎవడైనా నాకు చెప్పగానే, ఇంకా ఆర్డర్ కూడా చేతికి రాలే, ప్యాకేజ్ 35 lakhs ప్యాకేజ్ అనగానే నీకేమనిపిస్తుందో అది అనుభవం. అనుభవం అంటే అది అనుభవించటానికే ఇంద్రియాలు తీసుకుని మనం వచ్చాం ఈ ప్రపంచంలోకి. అందుకని మనం అందరం సంసార వృక్షం ఎక్కినట్టే. సంసార వృక్షం ఎక్కడం అంటే నాకు ఇంకా పెళ్ళే కాలేదండి, నేను బ్రహ్మచారిని, నేనెక్కడ సంసార వృక్షం ఎక్కాను కాదు. సంసార వృక్షం ఆరూఢ అంటే జన్మ తీసుకున్నాను. జన్మ తీసుకున్నానంటే నేను పుట్టాను. ఎవడికి పుట్టాను అన్న ఆలోచన వచ్చిందో వాళ్ళందరూ సంసార వృక్షం ఎక్కిన వాళ్ళే. అంటే మీరు ఎక్కలేదా అంటే నేను కూడా ఎక్కిన వాడినే. సంసార వృక్షం ఆరూఢ ఎక్కిన వాళ్ళం ఏమైపోతామంటే పతంతో నరకార్ణవే. ఇందులో నుంచి కింద పడ్డామంటే కింద ఎప్పుడు పడతామండి? మరణంలో పడతామండి. ఎవడు పుట్టాడో వాడు ఖచ్చితంగా చావవలసిందే. డేట్ ఆఫ్ బర్త్ మనకి తెలుసు, డేట్ ఆఫ్ డెత్ మనకి తెలియదు. అంతేగాని మనం పుట్టలేదు, నేను చావలేదు అనడానికి వీల్లేదు. పుట్టాం మనం అందరం. అయితే మరి నాది కదండి పుట్టింది. నీకు నాది తెలిసినప్పుడు కదా నాది పుట్టింది అంటున్నావు. అంతవరకు నేను పుట్టాను ఏమంటాం మనం అందరికీ? నేను పుట్టాను అంటాం. ఎప్పుడు పుట్టావురా అంటే ఫలానా డేట్లో నేను పుట్టాను. నాది పుట్టింది అంటే సరే సంతోషం, నాది పుడుతుంది. సంసార వృక్షాన్ని ఎక్కాం మనం అందరం. ముందు ఎక్కామని తెలుసుకోండి. ఎక్కిన తర్వాత మనం ఏమవుతామంటే పతంతో నరకార్ణవే. ఆ ఎక్కిన చెట్టు గట్టి చెట్టు కాదు, అది మిథ్యా జగత్తు, మిథ్యా చెట్టు. ఆ చెట్టు మీద నుంచి ఎప్పుడైనా మనం కింద పడతాం. ఎప్పుడైనా అంటే అందరూ ఒక్కరోజు పడరు, అందరూ ఒక్కనాడు చెట్టు ఎక్కరు. ఎప్పుడు ఎక్కిన వాడు ఎవడి చెట్టు వాడే ఎక్కాడు, వాడే ఎప్పుడో పడతాడు. అంటే ఎప్పుడో పడతాడంటే మరణం ఎప్పుడైనా సంభవిస్తుంది. చావు తథ్యం. నేను చావును అని చెప్పడానికి ఎవడికి అధికారం లేదు. మరి చచ్చిన వాడు నరకంలోనే ఎందుకు పడతాడన్నారండి? స్వర్గంలో కూడా పడచ్చు కదా.
స్వర్గం నరకాలు రెండు ఉన్నాయి కదా, నరకంలోనే ఎందుకు పడతాడు అంటే, ఒరే నాయన ఈ మూడింటిని ఆధారంగా చేసుకుని నువ్వు ఏ కర్మలు చేసినా అవన్నీ నిన్ను నరకానికే తీసుకెడతాయి. అంటే ఏముంది, ఈ మూడింటిని నమ్మి ఈ ప్రపంచంలో అందుకే కదా నువ్వు వచ్చావు. ఏ పని చేసినప్పటికీ ఫలితం ఏమిటి అంటే పాపం. ఎందుకు పాపం అంటే, నన్ను బజారుకి బంగారం కొనుక్కురమ్మని పంపించారు మా ఇంట్లో వాళ్ళు. డబ్బులు ఇచ్చి బంగారం కొనుక్కురారా అని పంపించారు. నేను చక్కగా బంగారం గడికి పోవాలి. నేను దారిలో అక్కడ గోబీ మంచూరియా ఉంటే కాస్త తినేశాను. ఆ తర్వాత అక్కడేవో గాజు బొమ్మలు ఉంటే కొన్ని కొనుక్కున్నాను. అవన్నీ ఏమిటంటే ఈషణత్రయాలు. మొత్తం షరాబ్ బజార్కి వెళ్ళేటప్పటికి నా బంగారం కొనాల్సిన డబ్బులన్నీ ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఇప్పుడు నేను కొనుక్కోవాలి అంటే 1 గ్రామ్ బంగారం కొనాలని వచ్చాను కదా, 1 గ్రాము దొరుకుతుందేమో. మిగిలిన డబ్బులన్నీ దేనికి పెట్టాను? నా ఇష్టం వచ్చిన వాటికి పెట్టాను. పర్పస్ సర్వ్ కాల. ఇప్పుడు ఏమైపోయింది నా జీవితం? అయిపోతుంది. ఎప్పుడో పతంతో నరకార్ణవే, ఎప్పుడో నరకంలో నేను పడాలి. నాకు పుణ్యం ఎట్లా వస్తుంది? నేను ఏ పర్పస్కి వచ్చానో అది చేసుకుంటే పుణ్యం వస్తుంది. బంగారం కొనాలని వచ్చా కాబట్టి ఇక్కడ బంగారం ఏమిటంటే, నేను ఆత్మజ్ఞానం పొందడానికే. భగవంతుడికి కడుపులో ఉండగానే బిడ్డ చెప్తాట, నన్ను నే తెలుసుకుంటా, ఈ కొంపలో నుంచి నన్ను బయటకు పడేరా దేవుడా అని దండం పెట్టుకుంటాట. అందుకోసం నన్ను బయటికి వస్తే నిన్ను తెలుసుకుంటాను. ఒక్క పరీక్షిత్ మహారాజు ఒక్కడు లోపల ఉండి తెలుసుకున్నాట. పరీక్షిత్ తన లోపల ఉండి ఏ పరమాత్మను చూచాడో ఆ పరమాత్మని బయట వెతకడం కోసం పరీక్షిస్తున్నాడు. అందుకని వాడి పేరు పరీక్షిత్. పరీక్షిత్ మహారాజు కదా. ఆ పరీక్షిత్ అని అందుకు పేరు పెట్టారు. కడుపులో ఉండగానే మనమందరం కూడా మన అమ్మ కడుపులో ఉండగా, అయ్యా ఈ చిన్న ఈ పొట్టలో ఈ బందికానాలో ముడుచుకుని పడుకోలేక చచ్చిపోతున్నాను, నన్ను బయటికి పంపిస్తే నువ్వెవరో నేను తెలుసుకుంటాను, నువ్వెవరో నేను తెలుసుకుంటే నాకు ఈ జంజాటకం నాకు పోతుంది అని పాపం మనం అడిగి దేవుణ్ణి బయటికి వచ్చాం. అంటే అది బంగారం కొంటాను అని బయటికి వచ్చాం. అది కొనే పద్ధతి కూడా పరమాత్మ ముందే నీకు చెప్పాడు. ఒరే నాయన కొబ్బరికాయ కొట్టుకోరా. కొబ్బరికాయ ఎందుకు కొట్టమన్నాడు? ఏ దేవుడి దగ్గరైనా ముందు వెళ్ళి మనం గుడికి వెళ్ళాలంటే ఏం తీసుకుపోతాం? టెంకాయ తీసుకుపోతాం. టెంకాయ పగలగొట్టుకోవడం అంటే అర్థం, నీ దగ్గర ఒక టెంకాయ ఉందిరా, దాని పేరు లింగదేహం. ఆ లింగదేహం భంగమైతేనే నీకు పరమాత్మ తెలుస్తాడు. నిన్నెవరో శ్రీకాంత్ అని వచ్చాడు. నాయన వింటున్నావా? వెళ్ళిపోయినావా? విను. లింగదేహం భంగం కాకపోతే పరమాత్మ తెలియడు. లింగదేహం ఎట్లా భంగం అవుతుంది? కొబ్బరికాయ ముందు పీచు తీయాలి. టెంకాయ అంగడివాడు పీచులు తీసి మనకి ఇయ్యడు. ఎందుకు ఇయ్యడండి అంటే, పీచు తీస్తే ఆ టెంకాయ చాలా రోజులు నెల ఉండదు. ఈ వాతావరణానికి పగిలిపోతుంది. అందుకని వాడు పీచు పెట్టే పెడతాడు. మనకు ఆ టెంకాయ ఇచ్చేస్తాడు. మా కృష్ణయ్యని అడగండి చెప్తాడు. టెంకాయకి ముందు పీచు తీయాలి. పీచు తీసిన తర్వాత చాలా గట్టి పెంకు ఉంటుంది. అది మామూలుగా మనం కొడితే అది పగలదు. చాలామంది కొబ్బరికాయ కొట్టడం కూడా చేత కాదు పాపం. 3-4 దెబ్బలు కొడితే కానీ అది పగలదు. మీకే తెలుసు. అందుకని ఒక టెంకాయలు చాకని ఒక ఇనప కత్తి చేతిలో పెట్టుకుంటాం. లేకపోతే గోడకేసి నేలకేసి 10 సార్లు కొట్టాలి. అంటే అంత గట్టిది, స్ట్రాంగ్. ఆ గట్టి దాని లోపల మళ్ళీ కొబ్బరి ఉంది, అది కూడా చాలా స్ట్రాంగ్. లోపల స్వచ్ఛమైన నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్ళు ఎట్లా అంటే, ఎక్కడి నుంచి వచ్చి ఏ కన్నంలో నుంచి వచ్చి ఆ నీళ్ళు ఆ లోపలికి వచ్చాయో మనకు తెలియదు కదా. ఆ నీళ్లు చాలా తీయగా ఉంటాయి. అవి తాగాలంటే పైన పీచుంది, ఆ తర్వాత పెంకుంది, ఆ తర్వాత గట్టి కొబ్బరి ఉంది. వీటిని పగలగొట్టుకోవాలి. నీకు కూడా అట్లాగే ఒక స్థూలదేహం,
ఒక సూక్ష్మదేహం, ఒక కారణదేహం అనేది ఉంది. కారణదేహానికి లింగదేహం అని పేరు. అదే శివుడు. ఆ శివుణ్ణి ఛేదించి చూడమంటారు. మనకు శివుడు అంటే శివలింగం కనబడుతుంది అందరికీ. అందరికి ఇట్లా ఉన్న లింగం అందరు చూసుకుంటారు, అవునా కదా? చూడండి, ఈ శివలింగానికి కింద గనక మనం వెళ్ళి చూడగలిగితే, వాళ్ళు ఎవరో లింగం కింద చూసొచ్చారు, లింగం పైన చూసొచ్చారు, మన కథలు చెబుతారు కదా. విష్ణువు వెళ్ళాడు, బ్రహ్మదేవుడు వెళ్ళాడు, ఇవన్నీ కథలమ్మా. వీటికి అన్నిటినీ డీకోడ్ చేయాలి. డీకోడ్ చేస్తే మీకు అర్థం తెలుస్తుంది. మనకు కనపడే లింగం ఉందే అది శివుడే. కానీ వాడి కింద 8 భుజాలతో ఒకడు ఉంటాడు. అంటే ఆ చెక్కేటప్పుడే దాన్ని 8 భుజాలుగా చెక్కుతారు. వాడు విష్ణువు. ఇంత మేర విష్ణువు ఉంటాడు. ఆ కింద బ్రహ్మదేవుడు ఉంటాడు. వాడు 4 ముఖాలు పెట్టుకుని. లింగాన్ని మీరు పగలగొట్టవాకండి. లింగాన్ని మీరు చూస్తే ఆ లింగం ఎట్లా ఉంటుంది అంటే ఇట్లా ఉంటుంది. ఎట్లా ఉంటుంది? మొట్టమొదట 4 ముఖాలు పెట్టి పెడతాడు. అంటే స్క్వేర్ లాగా ఉంటుంది. అట్లా చెక్కుతాడు వాడు రాయిని. ఆ స్క్వేర్ రాయిని పెడతాడు దాంట్లో. దాన్ని బ్రహ్మదేవుడికి చతుర్ముఖుడు అని పేరు. ఇదంతా ఆగమ శాస్త్రం. దేవాలయాలకి అంటే ఆ దేవాలయ శాఖ వాళ్ళకి ఇవి తెలియాలి, వాళ్ళకి తెలియదు అనుకోండి. దాని తర్వాత అష్టభుజ 8 దిక్కులుగా కనిపిస్తుంది. ఆ బ్రహ్మదేవుడికి 4 ముఖాలు, విష్ణుదేవుడికి 8 ముఖాలు. ఏమిటండి 8 అంటే? ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం, ఈశాన్యం, తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం. అంటే ఏమైనాడు ఆయన? వ్యాపించాడు. ఎటు వ్యాపించాడు? అన్ని వైపులా వ్యాపించాడు. ఈ 8 దిక్కులను కలిపితే మీకు ఒక సర్కిల్ వస్తుంది. సర్కిల్ రాయరు. 8 దిక్కులు పెడితే దాన్ని గనక పూర్తి చేయగలిగితే నువ్వు ఒక 0 వస్తుంది. వాడు విష్ణువు. అంటే బ్రహ్మదేవుడు ఇంత మేర చెక్కితే, బ్రహ్మదేవుడు అంటే 4 ముక్కలుగా, మీకు అర్థమవుతోందే అనుకుంటున్నా నేను. దాని తర్వాత 8 కోణాలుగా చెక్కుతాడు కదా. ఆ తర్వాత ఈ గుండు ఆకారం చెక్కుతాడు. ఈ గుండు ఆకారం దగ్గర పానుబట్టం పెడతారు కాబట్టి మనకేం కనబడుతుంది? ఈ గుండే కనబడుతుంది. వీడు శివుడు. అర్థమైందా? ఇట్లా ఈ ముగ్గురిని తయారు చేసి పెడతాడు. లింగదేహం ఎప్పుడు భంగం అవుతుందో, భంగం అవుతుంది అంటే ఈ శివుణ్ణి పగలగొట్టవాకండి. ఈ శివుడి వెనక ఏముంది అని నువ్వు ఆలోచిస్తే, ఆ శివుడికి వెనక విష్ణువు కనపడతాడు, వాడి కింద బ్రహ్మదేవుడు కనపడతాడు. ఆ ఆకారాన్ని నీకు పెట్టారు. నీ లోపల అలాంటి ఆకారమే ఉంది కదా. నీ లోపల ఉన్న ఆకారాన్ని, నీ లోపల ఎందుకు అదేంటి ఇదేంటి అంటే, అది నిరాకారం సాకారమైన స్థితి. దాన్ని ఈశ్వరుడు అంటున్నాం. ఇక్కడ నీవెవరు అంటే నీవు జీవుడివి. జీవుడు అంటే ఏమిటి? ఆభాస కావాలి, నువ్వు ఆభాసవి. నీలో కూడా అటువంటిది ఉంది. ఆభాస ఏమిటి అంటే నామరూప క్రియలు. ఇవన్నీ మీరు ఇన్నాళ్ళ బట్టి వింటున్నారు కాబట్టి మీకు అర్థమవుతుంది. లేనివాడికి, ఇవాళ్లే వినేవాడికి అర్థం కాదు. ఆభాస అంటే నామరూప క్రియలు. నామరూప క్రియలు ఏమిటి అంటే జీవుడు. అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే దేశకాల వస్తువులు కానీ, నామరూప క్రియలు కానీ సత్వరజస్తమో గుణాలతో వస్తాయి. ఈ సత్వరజస్తమో గుణాలు ఎవరివి అంటే అమ్మవారివి. అందుకని శ్రీచక్రం వేరే ఆకారంగా ఉంటుంది. మీరు చూడండి, దాని మీద త్రికోణం ఉంటుంది, ఆ తర్వాత బిందువు ఉంటుంది, ఆ బిందువు మళ్ళీ సూర్యలింగ మన శివలింగంలాగే ఉంటుంది శ్రీచక్రం. దీనికి 9 ఆవరణాలు ఉంటాయి. మనకు కూడా 9 ఆవరణాలు ఉన్నాయి. మన శరీరంలో 9 వాకిళ్ళు ఉన్నాయి కదా. ఆ లోపల ఒక పరమేశ్వరుడు, ఒక విష్ణుదేవుడు, ఒక బ్రహ్మదేవుడు ఉన్నారు. వాళ్ళు లోపల ఉన్నారు. అందుకే ఈశ్వర సర్వభూతాన్ హృద్దేశే అర్జున తిష్టతి. ఒరే, వాళ్ళు నీ లోపల కూర్చొని ఉన్నారా? మరెందుకు రా? శివుడే కనపడుతున్నాడు, విష్ణు ఎందుకు కనపడలేదు
అంటే ఆల్రెడీ బ్రహ్మగారి పని అయిపోయింది, విష్ణువు గారి పని కూడా అయిపోయింది, వ్యాప్తమై కూర్చున్నాడు కదా, మనని పోషిస్తున్నాడు కదా చచ్చినట్టు 2 భార్యల్ని పెట్టుకొని. ఎవరా 2 భార్యలు? శ్రీదేవి, భూదేవి. వాళ్ళిద్దరు ఎవరు? శ్రీదేవి మన ఇంట్లో ఉన్న డబ్బులు, భూదేవి మనకిస్తున్న అన్నం. ఇవి 2 ఎందుకు ఇస్తున్నారండి అంటే ఇది పోషించుకోవాలంటే ఇవి 2 కావాలి. ఎంతసేపు మనం పాఠం చెప్పుకున్నా మధ్యాహ్నం ఇంకో గంట అయ్యేటప్పటికీ ఇంకా అమ్మగారు మమ్మల్ని వదలటం లేదే, లోపల పేగులు కలకళ్ళాడుతున్నాయి, వాటికి ఏమన్నా పెట్టాలి. ఈ పాఠం ఎప్పుడైపోతుందిరా నాయన, అంతకుముందు ఏమని ఉంటుంది, ఇంకా ఎంతసేపు చెప్తారో అప్పుడే అయిపోయిందా అని వస్తుంది. ఇంకో గంట దాటితే ఎప్పుడైపోతుంది, తేడా మీకే తెలుసు. చూడండి, అందుకని మనం ఏ పని చేయటానికి వచ్చామో ఆ పని కాకుండా వేరే పని చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మనకు పాపమే వస్తుంది కదా. పాప ఫలితం ఏమిటి అంటే నరకార్ణవం, నరకంలో పడిపోతాం. నరకంలో పడిపోతే మా గతి ఎట్లాగంటే అంధైన తమసావృత అంటుంది శాస్త్రం. ఆ నరకం ఎట్లా ఉంటుంది అంటే కన్ను పొడుచుకున్నా కనిపించదట. మనకు అజ్ఞానం ఉంది, అంత అంధంలో పడలే. అజ్ఞానం అంటే ఏమిటి? పరమాత్మ అంటే నాకు తెలియదు అనే స్థితిలో ఉన్నాం మనం. నువ్వు పరమాత్మవేరా అని గురువు చెప్తున్నాడు, కానీ అసలు పరమాత్మే నాకు తెలియదు. నీ మెళ్ళో ఉన్నది బంగారమేరా అంటున్నాడు, నాది బంగారం ఎలా ఉంటుందో నాకు తెలియదు. నాకు ఎప్పుడు బంగారం అని తెలుస్తుంది? నేను ఇది తీసుకుపోయి అమ్ముకోవడానికి పోతే వాడు చెప్పాలి, షాపు వాడు, ఒరే ఇది బంగారం కాదురా, ఇది బంగారం అవునురా. బంగారం అవునంటే అమ్ముకోవడానికి పోయినప్పుడే తెలుస్తుంది, పెట్టుకున్నప్పుడు నాకు తెలియదు. బంగారు లక్షణం తెలిస్తే పెట్టుకున్నప్పుడు కూడా తెలుస్తుంది. ఇప్పుడు మనం అమ్ముకోవడానికి పోతాం ఎప్పుడు అంటే మనం చచ్చేటప్పుడు అమ్ముకోవడానికి పోతాం, అప్పుడు దీని వాల్యూ తెలుస్తుంది మనకి. అప్పుడు ఏం ప్రయోజనం లేదు. అందుకని ఇప్పుడే అంగడి వాడిని అడిగి బంగారం లక్షణం తెలుసుకుని, ఒరే నేను ఎప్పుడైనా అమ్మితే ఏమిటండి, మనం కొనేటప్పుడే షాపు వాడిని ముందు అడుగుతాం, ఇది 916 అని వాడు అన్నాడు అనుకో, సరే పర్వాలేదు, ఎప్పుడు అమ్మినా 916 వస్తుంది. ఇది 80 టచ్ అమ్మా, 82 టచ్ అమ్మా, ఈ మాటలు మీకు అర్థమవుతాయి కాబట్టి మీకు చెప్తున్నా అని అన్నాడు అనుకో, మళ్ళీ నేను అమ్మేటప్పుడు, నేను ఇప్పుడు కొంటున్నా కానీ నేనేం ఆలోచిస్తాను, అమ్మేటప్పుడు నాకు ఇంత వస్తుందా రాదా, ఎంత తగ్గుతుంది అని అంటున్నావా లేదా? అమ్మేటప్పుడు అంటే చచ్చేటప్పుడు. బతికుండగా నువ్వు దాన్ని ఏమనుకుంటున్నావు? నగ అనుకుంటున్నావు, అది బంగారం అని నీకు తెలియదు. మేమేం చెప్తున్నామంటే ఇప్పుడు అది 916 అని నీకు తెలిసిందనుకో, అప్పుడు నువ్వేం చేస్తావు? వేసుకుంటున్నప్పుడు కూడా నీకు హ్యాపీగా ఉంటుంది. లేకపోతే ఇది ఇంత బంగారం కాదేమో, ఇది సగం గోల్డ్ ఏమో, ఇది 14 క్యారెట్స్ ఏమో అని ఉంటుందా ఉండదా? ఎందుకంటే నీకు ఆ నగ పోయిందనుకో, నువ్వేం ఆలోచిస్తావు? అంతకుముందేమో నా ఉంగరం పోయింది అంటావు, నా ఉంగరం చేయించుకున్నాను అంటావు. పోయినప్పుడు వచ్చేటప్పటికి 5 గ్రాములు ఉంగరం, 5 గ్రాముల బంగారం పోయింది. ఎంత ఉంది? పోయింది అనగానే ప్రతివాడు ఏమడుగుతాడు? ఎన్ని తులాలు పోయింది? పోగానే తులాలు లెక్కేస్తావా? అది ఉండగానే నగను లెక్కేస్తావు, అవునా కాదా? ఆలోచించండర్రా. కాబట్టి అట్ల నరకంలో పడకుండా ఏన చేయవోధృతా సర్వే, ఎవడై సర్వే, ఆయన నేను పర్టికులర్ పర్సన్ని మాత్రమే రక్షిస్తాను అని చెప్పలే, అందరినీ నేను రక్షిస్తానంటున్నాడు. సర్వే ఉద్ధృత, పైకి తీస్తానన్నాడు. ఉద్ధృత అంటే పైకి లాగుతాను. పైకి లాగడానికి ఎక్కడ పడ్డారు? నరకంలో పడ్డారు. అందుకే పతంతి, పతంతి అంటే పడ్డవాడు. పడ్డవాడెవడు అంటే పాపం చేసినవాడు. ఏం పాపం చేశాడంటే పాపం చేయడం అంటే ఎవరినో ఎక్కువని చేసి వచ్చానా కాదు. నువ్వేం చేశావు, ఎందుకోసం ఈ ప్రపంచంలోకి వచ్చావో అది మాత్రం మానుకుని వేరే వేరేవన్నీ ఆకర్షణలకి నువ్వు లోనైనావు.
అవే చేస్తున్నావు. నాలాంటి వాళ్ళు ఎవరైనా చెప్పినప్పుడు ఏమనుకుంటావంటే, అవును కదా నేను ఇట్లా తప్పు చేశాను, ఇది పురాణ వైరాగ్యం. ఇక్కడున్న కాసేపు చాలా వైరాగ్యం ఉంటుంది. మా గురుదేవుల్లాగా శ్మశానాలకు వెళ్ళి రెండు రాని పంపిస్తే శ్మశాన వైరాగ్యం కూడా ఉంటుంది. ఇంకా కొంతప్పుడు ఏముంటుంది, ప్రసూతి వైరాగ్యం. ఈ ప్రపంచం చా ఏం బాగలేదు అని. అట్లా వైరాగ్యాలు 3 రకాలుగా ఉంటాయి. నిజంగా వైరాగ్యం మనకు ఎవ్వరికీ రాదు కదా. వైరాగ్యమేవా భయం అంటాడు భర్తృహరి. వైరాగ్యంలోనే నీకు భయం లేని స్థితి ఉందిరా. ఎందుకురా భయం లేదంటే, ద్వితీయాద్వై భయం భవతి, రెండో వాడు ఉంటే నీకు భయం, ఎవ్వడూ లేకపోతే నీకు భయం లేదు. మరి నాకు ఎందుకు భయం పుడుతోంది? నా నీడ నాకు భయం కలిగిస్తోంది. నీ నీడ ఏమిటి అంటే నీ నాది, నీ నీడ, నీకు అందుకు భయం కలుగుతోంది. పతంతో నరకార్ణవే ఏన చెయ్యోద్ధుత సర్వే తస్మై శ్రీ గురవే నమః. నాకు ఇది బంగారం అవునా కాదా అని ఎవడు చెప్పాలి అంటే, ఒక్క బంగారు అంగడి వాడే, షాపు వాడే నాకు చెప్పగలడు. ఈ పక్కింటి కిరాణం అంగడికి వెళితే వాడు చెప్పడు, టెంకాయల అంగడికి వెళితే వాడు అసలు చెప్పడు. ఎందుకని అంటే వాడికి బంగారం గురించి తెలియదు. బంగారం గురించి తెలిసిన వాడు ఒక్కడే ఉన్నాడు. వాడి దగ్గరికి వెళితే వాడు చెప్తాడు బంగారం గురించి. మరి ఎందుకండి ఒకసారి వెళితే సరిపోలేదా అంటే, మనం ఒకళ్ళం కాదు కదా, అనేకం ఉన్నాం. మన దగ్గర చాలా సొమ్ములు ఉన్నాయి. ప్రతి సొమ్ము కల్తీయే కదా. ప్రతి సొమ్ము 24 క్యారెట్స్ గోల్డ్ కాదు. 24 క్యారెట్స్ గోల్డ్ అండి నేను అని ఎవరైనా ధైర్యంగా చెప్పగలిగితే వాళ్ళు రామనాథం గారి దగ్గరికి వెళ్ళక్కర్లే. ఎవడైనా ఎవడికి వాడు కదా, నాది 24 క్యారెట్లు, అందులో ఏమాత్రం కల్తీ కలవలేదు అని ఎవడికన్నా తెలిస్తే అట్లా తెలుస్తుండండి అంటే, నేను నాది కాదు, నేను ఎప్పుడు 24 క్యారెట్స్, అందులో ఏం కలపడానికి వీల్లేదు, అది కలవదు. ఎందుకని? అది ప్రజ్ఞాన ఘనం, ఎవ్వరిని కలుపుకోగలదు. నువ్వేమన్నా దాంట్లో కొంచెం మిక్స్ చేద్దామంటే అది అస్సలు కలుపుకోదు. ఎందుకు కలుపుకోదంటే అది ఘనంగా ఉంటుంది. ఘనంలో గోల్డ్ కాయిన్లో కాస్త నేను ఏదన్నా కలుపుతాను అంటే ఏం కలవు. నువ్వు పాలు పోయి, నీళ్లు పోయి, టెంకాయ పోయి, లేకపోతే పంచామృతాలు పోయి, ఇంకా ఎవరో 10 రసాల పండ్ల రసాలు పోయి, ఏమన్నా పోయి ఆ కాయిన్లోకి ఒక్క చుక్క కూడా దిగదు. అది నువ్వు 24 క్యారెట్స్ గోల్డ్ అంటావు. అంటే ఏమిటి? నిరాకారమైన ప్రజ్ఞాన ఘనమైన నేను అని ఎవడికైతే ధైర్యం ఉంటుందో, నాది అసలు ఇంత ముక్క కూడా నా నేనులో కలవడానికి వీల్లేదు, నాదిని ఎప్పుడూ నేను దూరంగా పెట్టాను, నాదితో పనులు చేయిస్తున్నాను. నిన్న ఒక తల్లి అడిగింది నన్ను, అమ్మా నాలో చైతన్యం ఉంది కదా, ఆ చైతన్యం కదలికలు వాళ్ళలో ఉన్నప్పుడు నేను కనుక్కోగలనా వాడి చైతన్యం? వాడి చైతన్యం నువ్వు కనుక్కోవడం ఏమిటి? వాడు కదులుతుంటే వాడి చైతన్యం ఉంది, మీరందరూ మాట్లాడుతుంటే మీకు చైతన్యం ఉంది, తలకాయ దిప్పుతుంటే మీకు చైతన్యం ఉండబట్టే దిప్పుతున్నా, లేకపోతే తీసిపోయి దమ్ చెట్టు కింద బారేస్తారు. మీ వాడి చైతన్యాన్ని నేను ఎలా చూడాలంటున్నావు? మీ అందరిలో చైతన్యం లేకపోతే మీరు ఇక్కడ కూర్చోరు. ఒకవేళ కూర్చున్నా నేను చెప్పింది వినరు, విన్నా మీరు నవ్వరు. మీలో చైతన్యం ఉంది, వాళ్ళ కదలిక నేను చూస్తున్నానా చూడటం లేదా అని ఆ తల్లి అడిగింది నన్ను. ఏమ్మా నీకు చైతన్యం అంటే ఏమిటో తెలియదు కాబట్టి నాలో చైతన్యం వాళ్ళలో చైతన్యం అనేది నీకు పరోక్ష జ్ఞానం. పరోక్ష జ్ఞానంలో నీకు అర్థం కాదు, అపరోక్ష అనుభూతి కావాలి కదా. అది ఊరికే అట్ట వచ్చేది కాదు, బజార్లో కొనుక్కుండేది కాదు, అది నీకు నీకే తెలియాలి కదా. ఎవడన్నా చెప్తే అది నమ్మేది కాదు. ఏమ్మా అది ఆత్మజ్యోతి శివోస్మ్యహం అంటారు. దానికి మొదలైన శ్లోకం
అంతర్జ్యోతి. యాస్, కరెక్ట్. ఇప్పుడే మీరు గురు పూజ చదువుతుంటే మొట్టమొదటి శ్లోకం సంసార వృక్షం ఎక్కాము, పతంతో నరకార్ణవే ఈయన చేయవోద్ధృతా సర్వే తస్మై శ్రీ గురవే నమః. చివరి ఏం చెబుతున్నాడంటే, నేను ఏం చేయమన్నాడు, నరకార్ణవంలో పడకుండా ఉండాలంటే 24 క్యారెట్స్ గోల్డ్ అని నాకు తెలియాలి. నేనేం చేస్తున్నాను అంటే, అంతర్జ్యోతి, నా లోపల ఒక జ్యోతి ఉంది. జ్యోతి అంటే దీపం కాదు. చాలామంది జ్యోతి దర్శనమైంది అంటారు. నిన్న కూడా నన్ను ఒక అమ్మాయి అడిగింది, అమ్మ నేను ఆకాశం వరకు ప్రయాణం చేశాను, ఆకాశం తర్వాత ఏంటో నేను అక్కడ ఆగిపోయినాను. ఆకాశం వరకు ప్రయాణం ఎందుకంటే ఇదిగో ఆకాశం. ఆకాశం వరకు నువ్వు ప్రయాణం చేయటం ఏమిటి? అసలు నువ్వు ఏ మార్గంలో వెళుతున్నావు నాకైతే అర్థం కాలే. నేను ఆకాశం దాకా వెళ్ళాను, ఆ తర్వాత వెళ్ళటం ఎందుకంటే తస్మాదేతస్మాదాత్మన ఆకాశ సంభూతగా శాస్త్రం అంటోంది ఆ మాట. ఆత్మలో నుంచి ఆకాశం పుట్టింది అంటే నేను ఆకాశం దాకా వెళ్ళాను, ఆ తర్వాత ఏంటో నాకు తెలియలేదు అంటే నాకు ఆత్మ తెలియలేదు. నీకు ఆత్మ తెలియడము అనేదే ఇనీషియల్ ఫస్ట్, అదే 10th క్లాస్ పరీక్ష. అది పాస్ కాకపోతే నీకు ఇంటర్మీడియట్ ఒక అడ్మిషనే లేదు. నేను ఆకాశం వరకు వెళ్ళాను అంటే ఆకాశం వరకు నార్మల్ మనిషి ఎవడైనా వెళతా. నేను స్కూల్లో ఇవాళే అక్షరాభ్యాసం అయిందండి, నన్ను ఇప్పుడు బళ్ళో చేర్చారు, నాకు ఇంకా చదువు రాలేదే అంటే ఎట్లొస్తుంది? ఆలోచన చెయ్యండి. అర్థమైందా? నేను ఆకాశం వరకు నాకు అర్థమైంది, ఆ తర్వాత నాకు అర్థంగా వెళ్ళాను అనే చెప్పింది రే పాప. తర్వాత నాకు తెలియలేదు అంటే ఆత్మ తెలుసుకోవడం అంత ఈజీ కాదమ్మా. నువ్వు ఆకాశం దాకా వెళ్ళక్కర్లేదు, నీ శరీరంలోనే అన్నీ ఉన్నాయి. ఆత్మ ఎటువంటిది అంటే దాన్ని వైకుంఠంలోనో కైలాసంలోనో ఉంటే మనం వెళ్ళి తెలుసుకోవాలి. వైకుంఠానికి వెళ్ళడానికి కైలాసానికి వెళ్ళడానికి మరి ఎంత ఛార్జ్ చేస్తాడో, ఏ బండి పెట్టాడో, ఏ ఫ్లైట్ పెట్టాడో, రాకెట్టే పెట్టాడో నాకైతే తెలియదు. రూట్ ఏం పెట్టాడో కూడా, దానికి ఏం డబ్బులు ఖర్చు పెట్టాలో, ఎంత టికెట్ కొనాలో కూడా నాకు తెలియదు. నీ దగ్గరే ఉన్న ఆత్మని నువ్వు తెలుసుకోరా అంటే నేను అక్కడి దాకా పోయినాను, ఆ తర్వాత నాకు తెలియలేదు అంటే అక్కడ లేదు, ఇక్కడ ఏది ఉందో అక్కడ ఉంది. దీంట్లో ఏదుందో అదే తదన్య కదా. ఏదైతే బయట ఉందో అదే లోపల ఉంది. అయితే లోపల బయట అని ఎందుకన్నారంటే ఈ లోపల అన్నది ఒక చిన్న మోడల్. ఒక మోడల్ హౌస్ చూపిస్తాడు మనకి. మోడల్ హౌస్ ఎందుకు చూపిస్తున్నాడు? దీనిలాగా అది ఉంటుంది. మనం అక్కడి నుంచి వస్తూ ఉంటే బి క్యాంప్ సి క్యాంప్ నుంచి వస్తుంటే అక్కడ ఒక చిన్న కొండారెడ్డి బురుజు ఇంత బొమ్మ పెడతాడు. ఇది ఏమిట్రా అంటే ఆ కొండారెడ్డి బురుజు ఇట్లాగే ఉంటుంది. ఇది చిన్నది, అది పెద్దది, ఇది వ్యష్టి, అది సమిష్టి. అందుకని నువ్వు ఆత్మని గురించి ఎక్కడ వెతుక్కోవాలి? నీ లోపల వెతుక్కోవాలి. శాస్త్రం చాలా క్లియర్గా చెప్పింది. ఏమని? అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. నువ్వులు బయట వెతుక్కుంటే నీకు చచ్చినా కనపడదు, ఇంకా చస్తే కనపడేది. లోపలికి వెళితేనే కనపడుతుంది. లోపలికి వెళ్ళాలంటే నువ్వు ఇంట్లోంచి కదలాల్సిన పని లేదు. నువ్వు కూర్చున్న చోటు నుంచే నిన్ను నువ్వు ఆలోచించుకో. నీ లోపల ఏముందో తెలుసుకో. మరి ఏముందండి? మరి మీరు ఆకాశం దాటిన తర్వాత ఆత్మ అన్నారు కదా, ఆకాశం నీ లోపల ఉంది, దాని లోపల ఏముందో వెతుక్కో. ఆ ఆకాశంలోనే నీ మూత్రపిండాలు నీవన్నీ ఉన్నాయి, నీ శరీర అవయవాలన్నీ 24 తత్వాలు. ఆ 24ంటిని వెతుక్కోరా. అసలు వెతుక్కోవటం కూడా కష్టం కాదమ్మా, ఇంకా చాలా తేలిక. అంటే నేను అంత సింప్లిఫై చేసుకుని ఆ మెథడ్లో నేను మీకు టీచ్ చేస్తున్నా. ఎట్లాగంటే చూడండి, ఏం వెతుక్కోవాకండి. మీ లోపల గుండె ఉందని మీకు తెలుసా? మీ లోపల పేగులు ఉన్నాయని మీకు తెలుసా? లోపల ఇంటెస్టైన్స్ ఉన్నాయని తెలుసా? నరాలు ఉన్నాయని తెలుసా? కండరాలు ఉన్నాయని తెలుసా? ఉన్నాయి కదా. వాటిని కాసేపు కుండ అనుకోండి. కుండ అయితే మీకు అర్థమవుతుందని చెప్తున్నా. మీ గుండె ఒక కుండ,
మీ ఊపిరితిత్తులు రెండు ఈ రెండు కుండలు అట్లా అనుకోండి కాసేపు. అయ్యో మా ఊపిరితిత్తులు కుండలు చేయవాకండి అని అనవాకండి. సాధన ఇదే అమ్మా. ఏమ్మా ఆ కుండ ఇక్కడ పెట్టా, కుండ లేదు, ఒక చెంబో బిందో ఇయ్యమ్మా చెప్తా. మట్టి కుండ కాకుండా మనకు వెండి కుండ వచ్చింది. ఎందుకంటే మనం చాలా రిచ్ కదా. మట్టి కుండ వాళ్ళు పెట్టుకుంటారు, మనం రిచ్ కాబట్టి రామనాథం గారి పిల్లలందరూ రిచెస్ట్. అదాని అంబానీ కంటే మనం చాలా గొప్పవాళ్ళం. వాళ్ళకి భౌతిక సంపద ఉంది, మనకు ఆధ్యాత్మిక సంపద ఉంది. అందుకనే మనకు చూడండి కుండ అనగానే వెండి కుండ వచ్చేసింది మన దగ్గరికి. ఇదే మీరు ఎగ్జాంపుల్ తీసుకోండి, మీకు తెలియడం కోసం చెప్తున్నా. శాస్త్రం ఇట్లా చెప్పదు. ఈ కుండ లోపల ఖాళీ ఉందా లేదా? ఖాళీ ఉందని మేము చూడలేదండి అంటారేమో. మీరే చేయబెట్టారు కానీ మేము చేయబెట్టలేదు కదా, మేము చూడలేదు కదా అని. కుండలో నీళ్లు పోస్తే నిలబడితే కుండలో ఖాళీ ఉన్నట్టు. దీంట్లో నీళ్లు పోస్తాననుకో ఉంటాయా ఉండవా కదా. నీళ్లు నిలబడినాయంటే అడ్డం ఇది ఉండబట్టి అడ్డం. ఈ కుండలో నీళ్లు పోసాం అంటే కుండలో నీళ్లు పోయలేదు, కుండ ఖాళీ ఉంది. ఏమ్మా కుండ బయట కూడా ఖాళీ ఉంది. కుండ లోపల ఖాళీ ఉంది, కుండ బయట కూడా ఖాళీ ఉంది. ఇప్పుడు నేను అడుగుతాను మిమ్మల్ని, ఖాళీ కుండలో ఉందా, కుండ ఖాళీలో ఉందా అని మిమ్మల్ని అడిగా. కుండ ఖాళీలో ఉంది, ఆ ఖాళీయే కుండ లోపలికి వచ్చింది కదా. కాబట్టి నీ చుట్టూ ఏ ఖాళీ ఉందో నీ లోపల ఆ ఖాళీయే ఉంది. నీ చుట్టూ ఉన్నదాన్ని ఆకాశం అంటున్నా. నాయన జాగ్రత్తగా వినండి కొత్త వాళ్ళు కూడా ఈ పాఠాన్ని. నీ చుట్టూ ఉన్నదాన్ని ఏమన్నాను? ఆకాశం అన్నా. ఈ ఆకాశమే కదా ఈ కుండలోకి వచ్చింది. దీన్ని లోపలి ఆకాశం, దీన్ని బయటి ఆకాశం. దీన్ని లోపలి అంటానికి అర్థం ఏమిటంటే కుండ అడ్డం వచ్చింది. ఈ కుండ అడ్డం లేకపోతే ఇది ఒకటే. దీని లోపల ఆకాశం ఉంది, దీని బయట ఆకాశం ఉంది. నిన్న ఆ తల్లి నన్ను ఏమడిగింది? నేను ఆకాశం వరకు వెళ్ళాను, ఆకాశం తర్వాత ఏముందో నాకు తెలియదు కదా. ఇప్పుడు ఈ ఆకాశం వరకు, ఈ ఆకాశం ఇక్కడి వరకు ఉంది. ఈ ఆకాశానికి కొస ఏది? ఈ కుండ దగ్గర, ఈ కుండ ఎడ్జ్. ఈ ఆకాశానికి మొదలేది? కాబట్టి దీని మొదలు దీని చివర తీసుకుంటే మీరు మధ్యలో ఏమడ్డం వచ్చింది? కుండ ఎంత మందం ఉంది? కుండ ఇంతలా ఉందా? కుండలా ఉంది. బయటి ఆకాశానికి లోపలి ఆకాశానికి ఎంత తేడా ఉంది? చాలా కొంచెం తేడా ఉంది. ఇప్పుడు నీ లోపల ఆకాశం ఉంది, ఆకాశంలో నీ అవయవాలన్నీ నిలబెట్టుకున్నావు. నిన్న కూడా ఇంకొకళ్ళు అడిగిన ప్రశ్నకు కూడా ఇదే జవాబమ్మ. నీ ఆకాశంలో నిలబెట్టుకున్నావు. ఏమని నిలబెట్టుకున్నావు? నా గుండె అన్నీ వేళ్లాడుతూ ఉంటాయి. మీరు కావాలంటే మెడికల్ కాలేజీకి వెళ్ళి చూసి రండి, వాళ్ళు చూపెడతారు మీకు. అయ్యా మేము చూడటానికి వచ్చామని. ఎవరు ఏం అతుక్కోవు, ఎవరికవి వాళ్ళు ఖాళీగా ఉంటారు. ఎవరు? నీ ఊపిరితిత్తులు, నీ గుండె, నీ జీర్ణకోశం, నీ కాలేయం, నీ లోపల ఏమున్నాయో, నువ్వు చిన్నప్పుడు ఏం చదువుకున్నావో, నువ్వు కాదు మెడికల్ సైన్స్ వాళ్ళు ఏం చెప్తున్నారో అవన్నీ కూడా ఈ ఖాళీలో వేళ్లాడుతూ ఉన్నాయి. గ్రహాలు నక్షత్రాలు ఎలా ఆకాశంలో వేళ్లాడుతున్నాయో ఒకదాని శక్తితో ఒకటి తిరుగుతూ, భూమి కూడా విశ్రాంతరాళంలో తిరుగుతూనే ఉంది. ఏం తాళ్ళు పెట్టి ఎవడు కట్టేయలే, దీన్ని కూడా ఎవడు కట్టేయలే. ఈ కుండ నీ శరీరం అయితే కుండలో ఇవన్నీ కూడా ఉంటే, కుండ బయట కూడా ఆకాశమే ఉంటే, ఆలోచించు. ఈ కుండ ఒకటే అడ్డం, కుండ ఉన్నది అన్న భావమే అడ్డం కదా. కుండ ఉన్నది అన్న భావం ఏమిటి? ఈ నాది ఉన్నది అంటున్నావు, దీన్ని మేము ఆభాస అన్నాం. ఇది లేదు అని తెలిస్తే కదా. ఆభాస అంటే ఏమిటి? లేదు. లేదు అని ఎందుకంటున్నామంటే ఇక్కడ వెండి ఉన్నది కానీ కుండ లేదు.
వెండి ఉన్నది అంటే ఉన్నది అన్నది మాత్రమే వెండిగా ఉంది. ఇంకా కాస్త లోపలికి వెళితే ఉన్నది అన్న పదార్థం ఏదైతే ఉందో అది వెండిగా ఉంది. కాబట్టి ఆ వెండి ఆభాస అవుతుంది, ఉన్నది సామాన్యం, అది విశేషం అవుతుంది, ఇది సామాన్యం అవుతుంది. అంటే మీరు ఇంకా కాస్త లోపలికి వెళితే, ఒకసారిగా నేను కూడా చెప్పలేను, మీకు కూడా అర్థం కాదు. మీరు మెల్లమెల్లగా దీన్ని కొన్ని కోట్ల సార్లు విని అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. ఇప్పుడు ఆత్మ ఏది అంటే ఏదైతే నువ్వు ఆకాశం అంటున్నావో అదే ఆత్మ. అదేమిటండి ఆకాశాన్ని ఆత్మ చేసేసారు, మరి కుండని నేను ఆత్మ చేసినప్పుడు ఆకాశాన్ని ఆత్మ చేయలేనా? వెండిని ఉన్నది అన్నది చేసినప్పుడు వెండి ఉన్నది అంటున్నావు, ఆకాశం ఉన్నది అంటున్నావు. ఉన్నది అంటాం ఏమిటి? సత్ కదా. ఉన్నది అన్న పేరు సత్. సత్తు ఏముంది? ఇవో గడియారం ఉంది, పుస్తకం ఉంది, కుండ ఉంది, మైక్ ఉంది, టేబుల్ ఉంది. ఇందులో ఉన్నది అన్నదంతా సత్. ఉన్నదని నువ్వెట్లా చెప్తున్నావురా నీ దుంపలేగా అంటే నేను చూస్తున్నానురా, అది చిత్తు. చిత్తు నిరాకారం, సత్తు సాకారం అవ్వగలదు. కాబట్టి అక్కడ ఉండేది ఏమిటంటే సచ్చిత్తులే ఉన్నాయి. సచ్చిత్తులే ఎలా ఉన్నాయి? కుండగా ఉన్నాయి, గడియారంగా ఉన్నాయి, మైకుగా ఉన్నాయి, టేబుల్గా ఉన్నాయి. అనుకోవడానికి నీకేం కష్టం రా. భరత్లో ఉన్న నేను నేనే, ఆ అమ్మాయి పార్వతిలో ఉన్న నేను నేనే కదా, పుష్పలో ఉన్న నేను నేనే, భానుమతిలో ఉన్న నేను నేనే. అంటే ఒకే నేనున్నాను. ఆ నేను ఒకడు గడియారంగా, ఒకడు కుండగా ఉన్నట్టుగా, ఒకడు భరత్గా, ఒకడు రవిగా, ఒకడు మాధురుగా ఉన్నాం కదా. వాడు ఉన్నాడనే అంటున్నాడు. ఏరా ఉన్నావా అంటే ఏమంటావు? ఉన్నానంటాడు. ఎవడుగా ఉన్నావురా? భరత్గా ఉన్నాను, చీమగా ఉన్నాను, దోమగా ఉన్నాను. ఆ ఉండడం అనే దాన్ని తెలుసుకోండి రా. అది తెలుసుకోవడం కష్టం ఏంటి? నాకు అర్థం కాలే. ఏమన్నా కష్టమా అది? నువ్వు ఉన్నావా లేవా అని అడిగితే ఏమంటావు? నేను ఉన్నానంటావు కదా. నువ్వు ఉన్నాను అన్న సెన్స్ ఏ సెన్స్లో అంటున్నావు అంటే నువ్వు నాదిగా ఉన్నాను అంటున్నావు. అది తిప్పలు మాకు. అందుకని మేమేం చెప్పాము? నాదిని నేనును వేరు చేయమన్నా. ఇంకా కర్మణ్య అకర్మయ పశ్చేత్, కర్మలో అకర్మను చూడు అని చెప్పాడు కృష్ణ పరమాత్మ. చూస్తే నీకు మోక్షమేరా, నీకు భయం లేదన్నాడు. కర్మలో అకర్మను ఎట్లా చూడాలి? కర్మ అంటే ఏమిటో ముందు తెలుసుకో. కర్మ అంటే ఏమిటి? నీ ఇంద్రియాలతో ఏ పని చేసినా అది కర్మ. ఇంద్రియాలతోనే కాదు, మనస్సుతో కూడా. ఇంద్రియాలు, మనస్సు. ఇంద్రియాలు నీకు 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 1 మనస్సు ఉన్నాయి కదా. మొత్తం 11. ఈ 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు 5 చాలా. ఇదొక ముఠ, అది రెండోది ఇంకో ముఠ. ఈ ముఠాలకు ఇద్దరికి మేస్త్రీలు ఉన్నారు, ముఠా మేస్త్రీలు. వాళ్ళిద్దరు ఎవడారా అంటే కర్మేంద్రియాలకి ప్రాణం, జ్ఞానేంద్రియాలకి మనస్సు. వీళ్ళిద్దరూ మేస్త్రి కదా, వాళ్ళ లీడర్స్. ఇక్కడ రంగనాథ్ చెప్పగానే మీరందరూ ఎట్లా అయితే చేస్తారో పని, అట్లా ముఠా మేస్త్రి కదా. ఇప్పుడు మనం ముఠా మేస్త్రీలు ఇద్దరిని చూసుకున్నాం. ఒకడు రంగనాథు, ఒకడు అనిత. మీరేమనుకోవకండి, మీకు వాళ్ళకి అర్థం కావడానికి చెబుతున్నా కదా. ఈ ఆడపిల్లలకి ఏదైనా చెప్పాలనుకో రంగనాథ్ వెంటనే అనిత నువ్వు చెప్పమ్మా అంటాడు. ఈ మగపిల్లలకి ఏదైనా చెప్పాలనుకో వెంటనే వీడు వచ్చేస్తాడు. అట్లా ఒకడి పేరు మనస్సు, ఒకడి పేరు ప్రాణం. కర్మేంద్రియాలతో పని చేయించే, బాగా విను నరేంద్ర, కర్మేంద్రియాలతో పని చేసేటువంటి వాడు. నిన్న పిల్లలు అడిగిన ప్రశ్నలకి జవాబు చెప్తున్నా. మన ప్రశ్న నేను చెప్తా మీకు, ఎందుకంటే మిమ్మల్ని ఇంకో గంట కూర్చోబెడతా. మీకు ఆకలి అయితే నేనేం చెప్పలేనురా. ఏం ఒకరోజు తినకపోతే ఏం చచ్చిపోతామా? ఏం ప్రాణం పోదు. డయాబెటీస్ వాళ్ళు ఎవరన్నా ఉంటే పోయి లోపల ఏదైనా తాగిరండి, మీ ఇష్టం, నాకేం అభ్యంతరం లేదు. దీనికోసం అడ్డపడవాకండి కదా.
చెప్పినప్పుడే వినండి. వర్షం మేఘం వర్షించినప్పుడే వాన వాడుకోవాలి. రెయిన్ రెయిన్ గో అవే, కమ్ అగైన్ అనదర్ డే అని అనవాకండి. కమ్ అగైన్ అనదర్ డే. ఎందుకుట? లిటిల్ జానీ వాంట్స్ టు ప్లే. దీని కొడుకుట చిన్నవాడు ఎవరో లిటిల్ గాడు ఉన్నాడు, వీడు ఆడుకోవాలి కాబట్టి రెయిన్ నువ్వు రావాకు. వీడు బోడి ఆడుకోవాలంటే వీడికి తిండి తినాలి, తిండి తినకపోతే వీడు వస్తాడు కదా, సావడా వీడు. వాడికి అన్నం తినాలంటే ఆ రెయిన్ రాకపోతే వాడు అన్నం ఏం తింటాడు? ఇంకా ఆడుకుండే పని లేదు, ఒకటే ఆడుకోవడమే కదా. పిచ్చా చాదస్తమా? పైగా చిన్నపిల్లల చేత బాలవాక్కు బ్రహ్మవాక్కు అని ఈ రైమ్స్. అబ్బా మా అబ్బాయికి తెలియదు, నర్సరీ రైమ్స్ ఏం వాడతాడండి. గోరి దొంపదేగా మీ అబ్బాయి నర్సరీ రైమ్స్ ఏం వాడుతున్నాడు? ప్రకృతిని శాసిస్తున్నాడు వాడు. ఓ వాన రావాకు, ఓ గాలి రావాకు, ఓ ఎండ రావాకు. అవన్నీ రాకపోతే పంటలు పండి సావురా. అది తెలియటలే, ఏం చేస్తున్నామో మనకే తెలియదు. కమా ఏమంటున్నాం మనం? ముఠా మేస్త్రీలని ఇద్దరిని పెట్టుకున్నాం మన దగ్గర. ఉన్నారో లేరో చూసుకోండి. మీకు ఎగ్జాంపుల్ కోసమే రంగనాథు అనిత అని చెప్పా. కానీ మీలో ముఠా మేస్త్రి ఎవడంటే మీ మనస్సు. అది చెప్తూ ఉంటుంది ప్రతి పని. బాత్రూమ్కి వెళ్ళమని కూడా అదే చెబుతుంది మీకు కదా. అది చెప్తే వెంటనే మన కర్మేంద్రియాలన్నీ పనిచేస్తాయి. ప్రాణం ఒకటి ఉంది మనకి, అది చెప్తూ ఉంటుంది. నువ్వు చూడు, నువ్వు అదంత. అది చెప్పేది మనస్సు, ఇది చెప్పేది ప్రాణం. కర్మేంద్రియాలకు మేస్త్రి ప్రాణం, జ్ఞానేంద్రియాలకు మేస్త్రి మనస్సు. వీళ్ళిద్దరూ చెప్పినట్టు ఈ వ్యవహారం అంతా చేస్తూ ఉంటారు. ఏ పని జరిగినా దాన్ని కర్మ అంటున్నాం. కర్మ అంటే ఏమిటి? మనకి 12 ఉన్నాయి, అందులో 10 మంది సేవకులు, 2 మేస్త్రీలు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకా ఇది మళ్ళీ మర్చిపోయినానంటే ఊరుకోను. అవునమ్మా మీరు ఇదివరకు చెప్పారు కానీ మేము మర్చిపోయినాం, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నారు. అవును కదా ఇదివరకు చెప్పారు కదా, ఆ మాట అనవాకండి. ఇదివరకు చెప్పినప్పుడు ఎందుకు లోపల దాచుకోలే? ఎందుకు దాన్ని పారేసావు? నీ దగ్గర వజ్రాలు ఉంటే అట్లే పారేస్తావా? ఉండనిలే, మళ్ళీ వస్తాయిలే వజ్రాలు మళ్ళీ వర్షిస్తాయి కదా, అప్పుడు పెట్టుకుందాంలే అని పారేస్తావా? పారేయవు కదా. మరి ఇప్పుడు ఎందుకు పారేస్తున్నావు? ఎవరైనా మర్చిపోయినాను మళ్ళీ జ్ఞాపకం వచ్చింది అని చెప్తే అదే అర్థం. మరి మీ ఇష్టం, చూసుకోండి. తిడుతూనే ఉంటాయి ఇట్లా. అంటే తిట్టినా ఏమన్నా కొంచెం థిక్ స్కిన్ కాస్త మాట వింటుందేమో అని. సెన్సిటివ్ వాళ్ళకి మరి నేనేం చేస్తాను? అందరూ కూర్చుంటారు కదా, సెన్సిటివ్ వాళ్ళు బాధపడవాకండి. అమ్మ వాళ్ళని తిడుతున్నారులే అనుకోండి, మీరు వీళ్ళని తిడుతున్నారులే అనుకుంటే సరిపోయింది. ఎవరు తిట్టలే. తెలుసుకోండర్రా, ఒకసారి చెప్పింది ఎందుకు మనస్సులో నిలబడదర్రా? నిలబడాలి కదా. ఏమ్మా ఈ ముఠాలు పని చెప్పి చేయించుకుంటూ ఉంటాయి. మీరు ఏ కర్మ చేస్తున్నా ఈ 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు, ప్రాణమే పనిచేస్తాయి. మన దగ్గర పనిచేసేవాళ్ళు 12 మంది ఉన్నారు. ఈ 12 మందికి 12 ఆదిత్యులు అని పేరు. ఆదిత్యులు అంటే దేవతలు. ఆదిత్యులు అంటే ఎవరు? దితి సంతానం దేవతలు వాళ్ళు. అదితి సంతానం దేవతలు, దితి సంతానం రాక్షసులు. మనలో రాక్షసులు కూడా ఉన్నారు. రాక్షసుల గురించి ఇప్పుడు మనకు వద్దులే, దేవతల గురించి ముందు తెలుసుకోండి. మనలోనే దేవతలు ఉన్నారు. ఎంతమంది ఉన్నారంటే 12 మంది ఉన్నారు. ఈ 12 మంది ఏం చేస్తూ ఉంటారంటే శరీరం అనేటువంటి దీన్ని వెంట పెట్టుకుని పనులు చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే కళ్ళు చూస్తాయి, చెవులు వింటాయి, ముక్కు వాసన చూస్తుంది, నోరు తింటుంది, పళ్ళు నవ్వులుతాయి కదా, అదంతా నోట్లోకే వస్తుంది. ఈ పనులన్నీ నీ కర్మలే. నీ ఒక్కసారి నేను వేరు నాది వేరు అని నీకు తెలిస్తే, అంటే నామరూప క్రియలు, మనస్సు చెప్పినటువంటి శరీరం వచ్చింది, మనస్సు, శరీరము, ప్రాణం.
అంతే కదా. నామరూప క్రియలు ఏమిటి? మనస్సు, శరీరం, ప్రాణం. ఈ మూడు ఏ ఏ పనులు చేస్తున్నా నాది చేస్తున్నట్టే. ఇవి పని చెయ్యడానికి కావలసిన శక్తి ఎవడిస్తాడంటే నేను ఇవ్వాలి. అది ఎట్లా ఇవ్వాలో ఒక్కసారి చెప్తా, అర్థం చేసుకోండి. ఈ ఇంట్లోకి కరెంట్ వచ్చింది, కరెంటుకి ఆకారం లేదు, ఎవ్వడూ కరెంటుని చూడలేదు. కరెంటుని ఉపయోగించుకునేవాడు కూడా కరెంటుని చూడడు. కరెంటును బాగు చేయడం చేతైన సుబ్బయ్య కూడా కరెంటు చూసి ఉండడు, బాగు చేస్తాడు. చూడకుండా ఎట్లా బాగు చేస్తాడంటే చేస్తున్నాడు కదా కదా. కరెంట్ ఈ ఇంట్లోకి వచ్చినప్పుడు ఎవ్వడు చూడడానికి లేదు. మరి కరెంట్ ఉందని నాకు ఎట్లా తెలుస్తుందండి? అది లైట్లో వెలుగుతుంది, ఏసీలో చల్లదనం ఇస్తోంది, ఫ్యాన్లో తిరుగుతోంది కదా. దానివల్ల అది ఉంది అని తెలుస్తోంది. ఇప్పుడు ఆ కరెంట్ ఏం చేస్తోంది? ఈ ఫ్యాన్కి, ఈ లైట్కి, ఈ ఫ్రిడ్జ్కి, ఈ ఏసీకి కావలసిన శక్తిని సప్లై చేస్తోంది. అట్లా కరెంటు లాగా అది శక్తే. ఈ ఇంద్రియాలు పని చేయడానికి కావలసిన శక్తిని మాత్రమే ఇస్తోంది. లైట్ వెలుగుతుంది అంటావు కానీ కరెంటు వెలుగుతుంది అనవు. కళ్ళు చూస్తున్నాయి అంటావు కానీ లోపల ఉన్న నిరాకారం శక్తి చైతన్యం. నిన్న చైతన్యం కదలిక అడిగిన తల్లి కూడా వినాలి ఈ పాఠం. మీకు అందరి కోసమే చెప్తున్నా. ఆ లోపల ఉన్నటువంటి చైతన్య శక్తి ఇంద్రియాలకు శక్తి ఇస్తే ఇంద్రియాలు పనిచేస్తాయి. కర్మ చేస్తున్నది ఇంద్రియాలు, శక్తి ఇస్తున్నది మాత్రమే లోపల ఉన్న నిరాకారం. అంటే నేను శక్తి ఇస్తే నాది పనిచేస్తున్నది. కాబట్టి శక్తి ఇచ్చే నేను, కరెంటు ఆ లైటు నేను వెలిగించాను అని క్లెయిమ్ చేస్తుందా? ఆ ఫ్యాన్ను నేనే తిప్పాను అంటుందా? నిజంగా తిప్పింది అదే. కరెంట్ లేకపోతే ఫ్యాన్ తిరగదు, కరెంట్ లేకపోతే లైట్ వెలగదు. కానీ కరెంటు నేను ఇస్తున్నాను అంటుంది. ఏమిటి ఎందుకంటే దీని రిటర్న్స్ కోరటంలే కరెంటు. కరెంటు నాకు తిరిగి ఆ ఫ్యాన్ ఏదన్నా ఇవ్వాలి, నేను ఇచ్చా కదా నాకు ఇవ్వాలి, ఇచ్చాను కదా ఇవ్వాలంటే ఆదాన ప్రదానం వ్యాపారం అయిపోతుంది. ప్రకృతికి మనం ఇస్తున్నాం, ప్రకృతి నుంచి తీసుకుంటున్నాం. ఇక్కడ బిజినెస్. మనం అన్నం తింటున్నాం, తిన్నదాని మలినాలని మళ్ళీ విసర్జిస్తున్నాం, గాలి పీలుస్తున్నాం, మళ్ళీ వదులుతున్నాం కదా. మనం వదిలిన గాలిని చెట్లు పీలుస్తున్నాయి, అవి వదులుతున్నాయి. ఇది ఆదాన ప్రదానం. ఇక్కడ బిజినెస్ చేస్తున్నాం మనం, అక్కడ బిజినెస్ చేయటంలే. ఎక్కడ? కర్మ చేసేటప్పుడు, నీ ఇంద్రియాలతో కర్మ చేస్తున్నప్పుడు నువ్వు వ్యాపారం చేయటంలే. నీ నేను అనేవాడు శక్తిస్తున్నాడు, నీ నాది అనేది శక్తి వాడుకుంటున్నది. నాది అనేది నీకు ఫ్యాన్ లాగా లైట్ లాగా వెలుగుతోంది. ఈ పని చేస్తున్నటువంటి దాన్ని కరెంటు దీన్ని చూస్తున్నప్పుడు దాన్ని సాక్షి అన్నారు, దీన్ని సాక్ష్యము అన్నారు. కర్మణ్యకర్మయ పశ్యేత్ అని పరమాత్మ గీతలో ఏం చెప్పాడంటే, ఈ కర్మ జరుగుతున్నప్పటికీ ఇవి ఇంద్రియాలు చేస్తున్నాయి కాబట్టి, మనస్సు చేస్తోంది కాబట్టి, ప్రాణం చేస్తోంది కాబట్టి వాటికి కావలసిన శక్తే సప్లై అవుతోంది లోపల నుంచి. అందుకని అది చేయటం లేదు, ఇది చేస్తోంది. అది నేను అని అనుకుంటే సాక్షిగా నువ్వు కర్మని చూస్తూ ఉంటావు. నీకు అర్థమైందా నాయన? కాలే, మెల్లగా అర్థమవుతుంది. మరి ఇంతంత పెద్ద పెద్దవి మీకు ఎట్లా నిమిషాల మీద అర్థం కావంటే ఎట్లా అవుతాయి? నిన్న నన్ను ఒకడు అట్లాగే, అమ్మా నేను రేపు చచ్చిపోతానేమో, ఈ ప్రపంచం ఇట్లా ఉంది కదా, నాకు తొందరగా దీన్ని తెలిసే మార్గం చెప్పండి. ఎట్లా చెప్పమంటారా కదా? గబగబా తెలుసుకుంటే మార్గం చెప్పమంటే నువ్వు ఎంత కష్టపడుతున్నావు. ఎవడో ఒకడు కొత్తగా వ్యాపారంలోకి వచ్చాడురా, నాకు కోట్లు సంపాదించేటువంటి ఫార్ములా ఏదన్నా ఉంటే నాకు ఇచ్చేసేయండి. గబగబా నాకు కోట్లు రావాలి అంటే గబగబా వచ్చిన కోట్లు గబగబానే పోతాయి కదా. ఎవడైనా 90 డిగ్రీలో పైకి ఎక్కాడనుకో ఏమంటాడు? అక్కడి నుంచి పడితే 90 డిగ్రీలోనే పడతాడు. మెల్లగా పోయినాడనుకో ఒకవేళ పడ్డా ఇక్కడ పడతాడు.
ఈ ప్రయాణం చేసిందంతా ఏం పోదు. అర్థమైందా? ఇదేదో ట్రిక్ ఏదో చెప్పి ఏవో అమ్మగారి దగ్గరికి వెళ్ళి ఒకసారి దండం పెట్టేసి గబగబా అదంతా నాకు ఇచ్చేసేయండి అంటే ఎట్లా ఇవ్వమంటారా కదా. మనం స్టూడెంట్స్గా కాలేజీకి వెళ్ళాం అనుకోండిరా, కాలేజీలో ఇవాళ్ళే చేరాం మనం. ఆ లెక్చరర్ ఏదో వచ్చి పాఠం చెప్తున్నాడు, ఆయనకి సబ్జెక్టు మీద చాలా నాలెడ్జ్ ఉండవచ్చు, ఎందుకంటే ఆయన సంవత్సరాల తరబడి దాన్ని చదివి 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 ఉన్నాడు. ఆయన నీకు క్లాసులో హాయిగా ధారాళంగా చెప్పేస్తాడు పుస్తకాలు చూడకుండా. గురువుగారు మీరు అంత బాగా పాఠం చెబుతున్నారు కదా, అదంతా నాకు వచ్చేటట్టుగా ఏమన్నా చేయండి, మీరు మాయ చేయండి, కావాలంటే మీకు 100 రూపాయలు ఇస్తా, ఎప్పుడైనా మీకు చీర కూడా పెడతాను దండం పెట్టి. ఓరి మీ దుంపలేగా మీ చీరకి వాడు ఎట్లా ఇస్తాడు? వాడు సంపాదించుకున్న నాలెడ్జ్ ఎంత, వాడు ఎంత సంపాదించుకున్నాడో వాడి దగ్గరే మీరు కూర్చుంటే, గురువు ఇంటైనా గురువు వెంటైనా ఉంటే వాడు ట్రాన్స్మిట్ చేయగలడు. వాడి బ్రెయిన్లో ఎంత ఉందో అదంతా నీకు పంపించగలడు. ఎందుకంటే వాడికి ఏం అక్కర్లే. కరెంట్ ఏమంటుందిరా, నేను ఇన్ని లైట్లకు కరెంటు శక్తి ఇచ్చానని అంటుందా ఎప్పుడైనా? దానికేం పని కదా. అంతేకాని ఇదేదో వచ్చేసాం కదా మేము ఓసారి దండం పెట్టేస్తే అదెంత దండం పెడితే మీ శక్తి అంతా మాకు వచ్చేస్తుందేమో ఓసారి పెట్టేస్తామంటే అది రాదు. ఎందుకంటే ఇది ఎవడికి వాడు తెలుసుకోవాల్సిన విద్య. ఏమంటే మీరు చెప్తున్నారండి అట్లా ఏం లేదు, గురువును అనుగ్రహించేసి ఎంతో ఇచ్చేసారు. అమ్మో శాస్త్రం అంటే చెప్పలే, ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానమసాదయే ఆత్మైవ ఆత్మనో బంధు. నీ ఆత్మే నీ బంధువు, నీ ఆత్మైవ రిపురాత్మన. నీ ఆత్మే నీకు శత్రువు. నిన్ను 3 వస్తువుల వైపు వెళ్ళు, ఈ పనులన్నీ బాగా చెయ్యి, బాగా డబ్బు సంపాదించుకో, నీ పిల్లానికి ఇన్ని సొమ్ములు తీసుకొచ్చి పెట్టు, నీ కొడుకునే IAS చెయ్యి అని చెప్తుంటే అది నీ శత్రువు. ఆ ఆత్మ నీ శత్రువు. అది కాకుండా ఒరే నువ్వు పుట్టింది ఇందుకోసం రా, రేపు చచ్చిపోతావేమో, నీకెవడు చెప్పేవాడు ఉండడు రా, ఆ చెప్పేవాడు రావణాథం గారు ఉండగానే అది తెలుసుకోరా అని చెప్పే ఆత్మ చెప్పిందంటే అది నీ బంధువు. నువ్వేం చేస్తావో నీ ఇష్టం. బంధువుల్ని పెంచుకుంటావో శత్రువుల్ని పెంచుకుంటావో. శత్రువుల్ని పెంచుకుంటే నాశనం, ఏమైపోతావు అంతే. ఆలోచించుకోండిరా. అర్థమైందమ్మా? నిన్ను అడిగిన ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్పేశాను. మనం ప్రార్థన చేయకుండానే మొదలుపెట్టామని అనుకుంటారేమో. ఇప్పుడే గురు పూజే చేశాం కాబట్టి అదే ప్రార్థన అనుకోండి. మళ్ళీ అమ్మగారు ప్రార్థన చేయకుండా మొదలుపెట్టారు కదా, మేము కూడా గురువుగారి ప్రార్థన అక్కర్లేదు. రేపటి నుంచి గురువుగారు ఏముంది, అంతా మేమే. అహం బ్రహ్మాస్మి అద్వైతం కదా. గురుర్నైవ శిష్యశ్చిదానంద రూప శివోగం శివో అనవాకండిరా నాయన. భావాద్వైతం సదా కుర్యాత్, క్రియాద్వైతం న కుర్యాత్. భావంలో నేను గురువు ఒకటే అను, ఎందుకంటే ఇద్దరు ఉండరు అద్వైతంలో. క్రియలో మాత్రం ఆయన అక్కడే కూర్చోబెట్టు, నువ్వు ఇక్కడే ఉండు. ఎందుకంటే ఇచ్ఛా జ్ఞానాల్లో నీకు కర్మ అంటదు, క్రియలో కర్మ అంటుతుంది. అందుకని బీ కేర్ఫుల్. అర్థమైందా? సరే, పాఠం ఉందా? కుండ అయిపోయిందా? కుండ ఆకాశంలో ఉందా? ఆకాశంలో కుండ ఉందా? ఆకాశంలో కుండ ఉండాలి, కుండలో ఆకాశం ఉండాలి కదా. అప్పుడు కుండలో ఆకాశం ఉందంటే కుండ ఫస్ట్ ప్రయారిటీ అవుతుంది. ఆకాశంలో కుండ ఉందంటే ఎన్ని కుండలైనా ఆకాశంలో ఉండొచ్చు. నేను ఆకాశం దాకా వెళ్ళాను, నాకు ఆత్మ తెలియలేదు అంటే నీకు ఆత్మని గురించిన అసలు అవగాహనే లేదు. ఆత్మ గురించి అవగాహన ఉంటే ఆత్మ నీ దగ్గరే ఉంది, ఆకాశం దాకా వెళ్ళక్కర్లే. ఆకాశం నాకంటే బయట ఉంది కదా. సరే, ఇంకా డౌట్స్ ఉంటే తర్వాత అడగండి. ఇప్పుడు చెప్పిన దాని మీద మళ్ళీ డౌట్స్ వస్తే అడగండి. నేను పాఠం కంటిన్యూ చేస్తాను. అందుకని దాన్ని నీళ్లతోని ఆకలి దప్పి ఎవరికి? ప్రాణానికి, ప్రాణమయ కోశానికి. అందుకని దానికి అప్పుడప్పుడు నీళ్లు పోస్తూ ఉండాలి కదా. నిన్న పరమాత్మ గీతలో ఇక్కడి నుంచి నీ క్వశ్చన్కి ఆన్సర్ రా, నువ్వు డివైడ్ చేసుకో. ఇదే
ఇది గురు పూజ అనుగ్రహ భాషణం అంతవరకు వచ్చింది. ఏమ్మా ఆషాఢ పున్నమి సందర్భంగా ఇప్పటి వరకు మీకు దాని గురించి తెలుసుకోవడానికి అవకాశం, బేసిక్ ప్రిన్సిపల్స్ చెప్పాను. బేసిక్స్ చెప్పానో మరి టాపే చెప్పానో నాకు తెలీదు, మీరు ఏదనుకుంటే అది సరేనా. అంటే అసలు వేదాంతంలో ఇది బేసిక్ అని ఇది టాప్ అని ఉండదు, అన్నీ అవే. అన్ని ప్రశ్నలకి ప్రశ్నలు చాలా ఉంటాయి, జవాబు మాత్రం ఒకటే, అందుకే దాన్ని అద్వైతం అన్నారు. సరే, నిన్న ఎంతవరకు